అమ్మా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? బిడ్డల మీద తండ్రి ప్రేమ. అలాగే ఈ ప్రపంచంలో వెలకట్టలేని గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? అమ్మ ప్రేమ. రేణు, నైట్ అంతా మేల్కొనే ఉన్నావా? పడుకోలేదా? పడుకోలేదు సునైనా. ఏంట్రేను ఇది? నిద్ర రావటం లేదు సునైనా. ఎలాగూ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock కదా అని మూడీగా ఆలోచిస్తూ ఉండిపోయాను. బాబు లేవలేదా? పడుకున్నాడు, ఇంకా లేవలేదు. జెస్సీ దగ్గరికి వెళ్ళొచ్చాక బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు రేణు. అలాంటిదేం లేదు సునైనా. నా కళ్లతో కోమాలో ఉన్న వికాసం చూశాను. ఆ జెస్సీ నా భర్త అని చెప్పింది. నిన్ను వెంట పెట్టుకుని వెళ్లేసరికి అక్కడ వికాస్ లేడు, ఇంకో వ్యక్తున్నాడు. ఐ థింక్ జెస్సీ ఏదో డ్రామా ప్లే చేస్తుంది. లేదు సునైనా, నువ్వు చూసింది వికాస్ కాకపోవచ్చు. అంటే నేను వేరే ఎవరినో చూసి వికాస్ అని భ్రమపడ్డానంటావా? సునైనా, మా కాలనీలో వికాస్ కనిపించాడని, ఆత్మరూపంలో తిరుగుతున్నాడని ఇంటికొచ్చి మరీ గొడవ చేశారు. వాళ్లలాగే నువ్వు కూడా భ్రమపడుంటావనిపిస్తోంది. రేణు, కమాన్, నన్ను కూడా మీ కాలనీ వాళ్లతో కలిపేశావా? మరి నువ్వు చెప్పినట్టు వెళ్తే అక్కడ వికాస్ లేడు కదా సునైనా. జెస్సీకి నువ్వు తెలుసు కాబట్టి తను ప్లాన్ చేసి వికాస్కి బదులుగా ఇంకో వ్యక్తిని పేషెంట్గా పెట్టి మనల్ని మోసం చేయొచ్చు కదా. ప్లీజ్ సునైనా, వదిలే. వికాస్ డెత్ విషయంలో అక్కడ డిస్టర్బ్ అయి ఇక్కడికొచ్చాను, ఇక్కడ కూడా డిస్టర్బ్ అయ్యాను. సరే, ఫ్లైట్ 7 o'clock కదా, కాసేపు పడుకో. నేను యోగా చేసి రెడీ అయ్యాక నిన్ను నిద్ర లేపుతాను. సునైనా, ఏంటి రేణు? వికాస్ విషయం గురించి నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు, వదిలే. అలాగే. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? జెస్సీ గారు, ఆ పేషెంట్ పేరేంటి? వికాస్, నా హస్బెండ్. ఆ జెస్సీని ఏదో మాయ చేసుంటుంది.
నడిపిస్తున్న ఈ నాటకాంతానికి ఈరోజు ముగింపు పలుకుతున్నాను. ఆ దుర్మార్గుడు వికాస్ నిజస్వరూపం ఈరోజు బయటపడాలి. నేననుకున్నట్టుగా అన్నీ జరగాలని ఆశీర్వదించు స్వామి. ఆ దుర్మార్గుని అంతం చేసి నా కూతురి భవిష్యత్తుని సుఖాంతం చేయాలనుకున్న నా కోరికను నెరవేర్చు తండ్రి. స్వామి, నా బిడ్డ అనుకున్నట్టుగా జరగాలి. తను మాతో కలిసి సంతోషంగా ఉండాలి. ఈ ఒక్క కోరిక తీర్చు స్వామి. నాన్నా, నేను శివరామరాజు తాతయ్య ఇంటికి వెళ్తున్నాను. అలాగేనమ్మా. నేను మీ అమ్మ విడిదింటికెళ్ళి వాళ్ళతో పాటు కలిసి వస్తామమ్మా. అలాగే నాన్నా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నన్ను ఆశీర్వదించండి నాన్న. నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలమ్మా. నా కోరిక కూడా అదేనమ్మా. ఏమండి, ఇక మనం విడిదింటికి బయలుదేరదామా? అలాగే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రే వికాస్, ఇదే నీకు ఆఖరి రోజు.
శివరామరాజు గారు, మీ అల్లుడు ఎక్కడా కనిపించరే? నిశ్చితార్థం పనులు కదండి, బిజీగా తిరుగుతూ ఉంటాడు. రావటంతోటే పరిచయం చేస్తానులేండి. మా అబ్బాయి అబ్రాడ్ వెళ్తాను అంటే మీ అల్లుడి గారి సలహా తీసుకుందామని ఆలోచన. వస్తారు కదండి, రావటంతో అడగండి. అయ్యా, మొత్తానికి మన జానకమ్మ మనవరాలు మనూరొచ్చి సీతమ్మ వారి పట్టెడని తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంది. ఆ శ్రీరామచంద్రుడే నా మనవరాలు అమృతకి ఈ బాధ్యత అప్పగించాడు. 25 ఏళ్లుగా ఆగిపోయిన సీతారాముల కళ్యాణం ఈ ఏడు తప్పకుండా జరగబోతుంది. ఆ విషయంలో మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది శివరామరాజు గారు. అంతా ఆ సీతారాముల చలవ. తరతరాలుగా జనం చెప్పుకునే విధంగా రంగరంగ వైభవంగా జరపాలనే పట్టుదలతో ఉన్నానండి. అంతా సీతారాముల వారి చలవ. ఒసేయ్ అమృత, నీకు నీ ఫ్యామిలీకి ఇంకో 1:30 మాత్రమే టైం ఉంది. యమధర్మరాజు బాంబుల రూపంలో నీ ప్రాణాలు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాడు. ఇంటి ముందు, ఇంటి చుట్టూ, ఇంట్లో మొత్తం బాంబులే. అన్నీ ఒక్కసారిగా పేల్తే ఒక్కడు కూడా మిగలడు. మొత్తం స్మాష్ 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 స్మాష్. బొబ్బర్లంక వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? మీరు 10:30 కల్లా బొబ్బర్లంకలో ఉంటారండి. సరే, కాస్త ఫాస్ట్గా పోనీ. అలాగే సార్. అమృత, నీ చావుతో నా పగ చల్లారుతుంది. జరిగేది మన నిశ్చితార్థం కాదు, నీ చావుకి ముహూర్తం. మీ అందరి చావుకి ముహూర్తం 10:30 ఇప్పుడు టైం 9:02. సెట్ చేసిన బాంబులు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అయ్యా, నిశ్చితార్థానికి సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి, మీరే కంగారు పడద్దు. అలాగేనయ్యా. ఇదిగో అప్పలనాయుడు. అయ్యా, నేను కాపీతో రెడీగా ఉన్నాను. ఇదిగో అప్పలనాయుడు, అమృత వచ్చిందా? పైన గదిలో రెడీ అవుతున్నారయ్యా. వర్షం వస్తుంది, శుభకార్యం ఎలా జరుగుతుందో ఏంటో. అప్పలనాయుడు, టైం అవుతుంది, త్వరగా పనులు చేయాలిరా. అది కాదు బాబాయ్, రాజమండ్రి నుంచి సామ్యాలు వేసే వాళ్ళు రాలేదా? రాత్రి వచ్చి సామ్యాల నుంచి నాకు ఫోన్ చేశారు. ఎక్కడ తాగేసి పడుకున్నారో ఏంటో ఇంకా రాలేదు. రాత్రి వచ్చి పనిచేశారు కదా బాబాయ్. వాళ్ళు వచ్చి చేస్తే ఈ కంచుగరుడు సేవ మనందుకు చేయాలరా. అది కాదు బాబాయ్, వర్షం వస్తుంది కదా, నిశ్చితార్థం ఏర్పాట్లు లోపలెడితే ఎలా ఉంటదంటావు? లేట్ గా చెప్పినా మంచి ఐడియా ఇచ్చావురా. లోపల అరేంజ్ చేద్దాం రా. వెళ్దాం పదండి.
అనసూయ, ఏంటండి? ఈ రోజుతో నా కలలు నెరవేరబోతున్నాయి. ఆ జానకమ్మ మనవరాలు నా ఇంటి కోడలు కాబోతోంది. ఏమండి, మీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. పెళ్ళయ్యాక అమృతకి ఎలాంటి హాని చేయకండి. మనింట్లో తను కోడలుగా కలకాలం లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండాలి. విజయ్కి కూడా అమృత అంటే ఎంతిష్టమో మీకు తెలుసు కదండి. పట్టడ విషయం బయటికి రాకూడదని, కోడల్నేదైనా చెయ్యాలని మాత్రం ఆలోచించకండి. అనసూయ, నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు. నీకు అస్సలు నిజం తెలియదు. పెళ్లి చేసుకోను అని చెప్పిన అమృత మన ఇంటి కోడలుగా రావడానికి ఒప్పుకుందంటే కారణమేంటో తెలుసా? నా దగ్గరున్న పట్టెడని తిరిగి రాబట్టడం. అంటే తను పట్టెడ కోసమే మన విజయ్ని పెళ్లి చేసుకుంటుందా? పెళ్లికి ఒప్పుకున్న రోజే నేను అమృతను కలిసి మాట్లాడాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, గిఫ్ట్గా నాకేమిస్తారు అంది. ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు ఏది కావాలన్నా ఇస్తానన్నా. తనేముందో తెలుసా? పట్టెడ కావాలంది. అదేంటండి, పట్టెడ మీ దగ్గరుందని అమృతకు తెలిసిపోయిందా? ఒక్కొక్కసారి నిజం తెలుసుకోవడానికి సాక్ష్యాలు అవసరం లేదనసూయ. ఎదుటి వ్యక్తి మాటలు, కదలికలు, ప్రవర్తనను బట్టి ఒక అంచనాకు వస్తారు. అలా అమృత పట్టెడ నా దగ్గరుందన్న అంచనాకొచ్చింది. ఆధారాలు లేవు కాబట్టి అణిగిమణిగి ఉంది. లేకపోతే శివరామరాజు బాబాయికి, ఊరి ప్రజలందరికీ చెప్పి నన్నిక్కడే బొబ్బర్లంకలో పాతి పెట్టేది. అనసూయ, అమృత నీకు మహాలక్ష్మిలా, దేవతలా కనిపించచ్చు. కానీ నేనలా అనుకోవడం లేదు. అమృత మన పాలిట దురదృష్ట దేవత, మృత్యుదేవత. మన విజయ్కి వేం తెలియవు. ఇంతవరకు మనం పట్టడి గురించి వాడితో ఏం డిస్కస్ చేయలేదు. వాడు కూడా ఎప్పుడు అడగలేదు. పెళ్ళయి అమృత మన ఇంట్లో కాలు పెట్టేంత వరకు ఈ విషయం గురించి విజయ్కి చెప్పకూడదు. అర్థమైందా? అలాగేనండి. ఇక్కడికొచ్చాకే అమృత తెలివితేటలు నాకు అర్థమైనాయి. నిశ్చితార్థం చేసుకోకుండా, వెనక్కి తిరిగి వెళ్లడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎత్తు మీద ఎత్తు వేస్తూ ఈరోజు నిశ్చితార్థం దాకా తీసుకుని వచ్చింది. నేను పెళ్లిపేటల దాకా తీసుకెళ్లి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టించి తీరతాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనండి. నువ్వేం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. రుద్రగారు, రండి. కూర్చోండి. నిశ్చితార్థానికి ఇంకా టైం ఉంది. టిఫిన్ చేసి బయలుదేరమని భువనగారు ఫోన్ చేశారు. అవును, చేశారు. అలాగే. నమస్కారం అండి. అరేరే, మన వేంకులు కృష్ణమూర్తి గారు వచ్చారు. రండి. అందరూ ఇక్కడే ఉన్నారు. మరి మా కాబోయే అల్లుడు ఎక్కడా? అవును, ఇంతకీ మన విక్రమ్ పట్నాయక్ ఎక్కడా? బాబు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రే వికాస్, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందినా ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉందిరా.